తిప్పు. ఇంజన్ రన్నింగ్లో మనం ట్యాబెట్ క్లియరెన్స్ చేయలేం కాబట్టి ఇట్లా హ్యాండిల్ వేసుకుని ట్యాబెట్ క్లియరెన్స్ చేయాలి. తిప్పు. అదేంటి ఇంజన్ రన్నింగ్లో సౌండ్ వస్తుంది కదా, అదేంటి ఎయిర్ క్లీనర్ ద్వారా లోనకి ఎయిర్ లాక్కోవాలి. లేదు ఎగ్జాస్టర్ వచ్చినప్పుడు లోనున్న గాలి బయటికి తోస్తుంది, అది సౌండ్. ఇది 4 సిలిండర్లు కలిగిన సిలిండర్. ఇది ఇంజన్ రన్నింగ్ అయ్యేటప్పుడు ఒక 10,000 కిలోమీటర్లు తిరిగాం కొత్త కారు కొనుక్కొని. ఇంజన్ సౌండ్ వస్తుంది, మైలేజీ తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్యాబెట్ క్లియరెన్స్ చేస్తాం. ఈ ట్యాబెట్ క్లియరెన్స్ అంటే ఏంటి? ఈ ట్యాబెట్స్ రాకరారం షాఫ్ట్కి ఉన్నాయి, దీన్ని రాకరారం షాఫ్ట్ అన్నాం, వీటిని ట్యాబెట్స్ అన్నాం. ఈ పక్కన ఉన్నాయి పుష్ రాడ్లు. ఆ పుష్ రాడ్లతోటి క్యామ్ లోబుస్ ద్వారా అప్ అండ్ డౌన్ చేస్తే ఈ రాకరారంని. తిప్పు ఒకసారి హ్యాండ్లే. స్పీడ్ తిప్పు. అదిగో ఫస్ట్ సిలిండరు లాస్ట్ సిలిండరు ట్యాబెట్స్ కదులుతున్నాయి. అంటే ఏంటి? సైకిల్ వచ్చినప్పుడు పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి, బీడీసీ నుంచి టీడీసీకి వెళ్ళినప్పుడు క్యామ్ షాఫ్ట్ ద్వారా క్యామ్ షాఫ్ట్కున్న లోబు మీద ఒక గైడ్ ఉంటుంది. ఆ గైడ్లో పుష్ రాడ్ ఉంటుంది. ఆ పుష్ రాడ్ ఎప్పుడైతే పుష్ చేసిందో అప్పుడు ఈ ట్యాబెట్స్ అనేవి మూమెంట్స్ ఇస్తున్నాయి. ఆ మూమెంట్స్ ఇచ్చిన వాటిని కొన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అడ్జస్ట్ చేయాలి. ఇంజన్ ట్యూనింగ్ అంటారు దాన్ని. 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కమర్షియల్ టైపు, రెండోది మాన్యువల్ టైపు. మాన్యువల్ టైప్ అంటే ఏంటి, కమర్షియల్ టైప్ అంటే ఏంటి? కమర్షియల్ టైప్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక లారీ ఉంది, ఎక్కడికో లోడ్ ఎత్తుకున్నారు, ఆ లోడు 36 గంటల్లో వెళ్ళిపోవాలి. ఇది ప్రాబ్లం అయింది ఇంజిన్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక పక్క నుంచి అడ్జస్ట్ సెక్షన్ వాల్వ్స్ అంటే ఇన్లెట్ వాల్వ్స్ని చేసుకుంటూ వస్తాం ఒక పక్క నుంచి. రెండో పక్క నుంచి అడ్జస్ట్ వాల్వ్స్ చేసేస్తాం. దాన్ని కమర్షియల్ ట్యాబెట్ క్లియరెన్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది? మాన్యువల్గా చేసే పని 1.5 సేపు పడితే ఈ కమర్షియల్ టైపు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చేసేది అయితే ఒక అరగంటలో అయిపోతుంది. ఇది 4 సిలిండర్లు, లారీ వచ్చి 6 సిలిండర్లు, అంటే మ్యాక్సిమం 2.5 గంటలు 3 గంటలు పడుతుంది మాన్యువల్ అవుతే. అదే కమర్షియల్ అయితే దాంట్లో సగం టైం కలిసి వస్తుంది. ఆ టైం కలిసి రావటానికని చెప్పి కమర్షియల్ టైప్ చేస్తాం. ట్యాబెట్ క్లియరెన్స్ చేయడంలో మాన్యువల్ టైపు, కమర్షియల్ టైపు అనుకున్నాం ఇప్పుడు దాకా మనం. ఇది ట్యాబెట్ క్లియరెన్స్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి బిగిన్ చేసాం. ఇంజన్ ఫ్రంట్ కాకుండా బ్యాక్ నుంచి. బ్యాక్లో కూడా ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ అనేవి 2 ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఇన్లెట్ వాల్వ్ అనుకుందాం. దీన్ని అడ్జస్ట్ చేయడానికి ఒక స్క్రూ డ్రైవరు, 10 mm రింగు, రెండింటిని 12 mm రింగుని ఉపయోగించి ఏ సైజు అయితే ఆ సైజుని ఉపయోగించి ఫీలర్ గేజ్ అలా పెట్టి ఇప్పుడు ఆ గ్యాప్లో ఉంది. గ్యాప్ ఎంత ఉంది? 0.180 ఉంది, ఉంది. ఇది క్లియరెన్స్. ఈ క్లియరెన్స్ని మనము ఇంజిన్ సౌండ్ రాకుండా ఎక్కువ మైలేజీ రావాలి అన్నప్పుడు ఆ క్లియరెన్స్ని తగ్గించుకోవాలి. గ్యాప్ని అంటే గ్యాప్ని ఎక్కడ తగ్గిస్తున్నాము? ట్యాబెట్కి వాలుకి మధ్యలో తగ్గిస్తున్నాం. ఇది వాలు, ఇది దీని లోన ఇది ట్యాబెట్, ఇది వాలు, ఇది టెన్షన్ స్ప్రింగ్స్. తిప్పినప్పుడు ఆటోమేటిక్గా వెనక్కి ముందుకి ట్యాబెట్ అనేది రోకరారం షాఫ్ట్ ద్వారా రోకర్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్యాప్ని మనం తగ్గించాలి అన్నప్పుడు ఏం చేసాం? 12 ఇంచ్ రింగ్ను ఉపయోగించి, ఒక స్క్రూ డ్రైవర్ని ఉపయోగించి, ఒక ఫీలర్ గేజ్ని ఉపయోగించి
మనం ట్యాబిట్ క్లియరెన్స్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాబిట్ క్లియరెన్స్ అనేది 2 రకాలు అనుకున్నాం. ట్యాబిట్ క్లియరెన్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ ఫీలర్ గేజీ అనేది ఆ స్లాట్ దాంట్లో కరెక్ట్గా కూర్చుంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు దీని గ్యాప్ 0.180 ఉంది. దీన్ని ఇప్పుడు మనం తగ్గిస్తాం. తగ్గించు, దాన్ని టైట్ చేయి, స్క్రూని కొద్దిగా చాలు, నట్టు టైట్ చేయి. స్క్రూ డ్రైవర్ నుంచే టైట్ చేసుకోవాలా. గట్టిగా నొక్కి దాన్ని తిప్పు, తిప్పు. ఆగు, అది అమ్మా ఫీలర్ గేజ్ది. తిప్పు, ఆగు. ఇప్పుడు ఇది మనం ట్యాబిట్ క్లియరెన్స్ చేస్తుంటే ఏం విరిగింది? రాకర్ ఇరిగింది. ఈ రాకర్ ఇరిగింది, బాగానే ఉంది, నువ్వు ఎరగొట్టావు. లారీ ఓనర్ సరుకు అనుకున్న టయానికి అక్కడ అప్పచెప్పకపోతే నష్టపరిహారం కట్టాలి. అదే చేపల లోడ్ అయితే 1,00,000 రూపాయలు లోడ్ అనుకో, తప్పు నువ్వు చేసావు కాబట్టి ఆ 1,00,000 రూపాయలు నువ్వు కట్టాలి. అంత కేర్ఫుల్గా ఉంటేనే నువ్వు వర్క్ చేయగలిగి ఉండాలి, లేకపోతే చేయకూడదు. నీకు చేత కాకపోయినా అది ఇరిగిపోవచ్చు, లేకపోతే క్రాక్ ఉండైనా అది ఇరిగిపోవచ్చు. జరిగింది మిస్టేక్. ఆ మిస్టేక్లు అనేవి జరగకుండా ఈ ట్యాబిట్ క్లియరెన్స్ అనేది మనం జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాసు? ఓనర్కి లాసు, నీకు లాసు, టైం వేస్ట్, మొత్తం లాస్ అయింది. ఇందాక మనం ఇన్లెట్ వాల్వ్ లేదా ఎగ్జాస్ట్ వాల్వ్ అనుకున్నాం. ఇప్పుడు ఇంకో వాల్వ్ పెట్టాం, అంటే బ్యాక్ సైడ్ నుంచి 4వ నెంబర్ సిలిండర్కి పెట్టాం అనమాట ట్యాబిట్కి. ఇప్పుడు దీని సైజు వచ్చి 10 పట్టింది. ఆ 10లో నుంచి 0.40 mm ఉంది. దీన్ని మనం 15 mm కింద మార్చుకోవచ్చు, లేదా 10 కింద. ఆ గ్యాప్ అనేదాన్ని తగ్గించాలి. అదే ట్యాబిట్ క్లియరెన్స్ చేయడం అంటే. ఎక్కువ గ్యాప్ ఉన్నదాన్ని తక్కువ గ్యాప్ చేయాలి. ఆ తక్కువ గ్యాప్ చేయాలి అన్నప్పుడు ప్రాసెస్ ఇలాగ చేసుకోవాలి. ఒక ఫీలర్ గేజ్ ఉపయోగించాలి, ఒక రింగ్ ఉపయోగించాలి, ఒక స్క్రూ డ్రైవర్ ఉపయోగించాలి. ఈ మూడింటిని ఉపయోగించుకుంటూ ఇంజన్ని తిప్పుతూ ఉండాలి, సర్క్యులేట్ చేయాలన్నమాట. చేసినప్పుడు ఒక సిలిండర్కి ఎగ్జాస్ట్ వాల్వ్, ఇన్లెట్ వాల్వ్ ఓపెనింగ్ క్లోజింగ్ అయిన తర్వాత ఇంకొక సిలిండర్కి రావాలి. అట్లా మాన్యువల్ అయితే మాన్యువల్ చేసుకోవాలి, లేదు కమర్షియల్ అయితే కమర్షియల్ ట్యాబిట్ క్లియరెన్స్ చేసుకోవాలి. ఈ ట్యాబిట్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే, రోకర్ యొక్క లోబుని ఓపెన్ చేసినప్పుడు పుష్ రాడ్ని పైకి పుష్ చేస్తుంది. ఆ పుష్ చేసిన దానికి ఈ రోకర్ ఆర్మ్ని వచ్చి నొక్కుతుంది. నొక్కినప్పుడు ట్యాబిట్ ఎదరికి నొక్కినప్పుడు వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. వెంటనే మళ్ళీ చక్రం మనం తిప్పినప్పుడు లోబు ఎప్పుడైతే దిగిపోయిందో వాల్వ్ కూడా క్లోజ్ అయిపోతుంది. వాల్వ్ క్లోజింగు, ఓపెనింగు. ఈ రోకర్ ఆర్మ్ షాఫ్ట్ ద్వారా, ఈ రోకర్స్ ద్వారా ఇన్లెట్ వాల్వ్ని, ఎగ్జాస్ట్ వాల్వ్ని మనం ఓపెన్ చేసుకుంటానికి, క్లోజ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. ఆ 2 వాల్వ్స్ వర్కౌట్ అవుతేనే ఇంజిన్ రన్నింగ్ అవుతుంది, లేకపోతే రన్నింగ్ అవ్వదు. ఈ ట్యాబిట్ క్లియరెన్స్ చేశాం కాబట్టి ఇంజిన్ యొక్క మైలేజీ పెరుగుద్ది, ఇంజిన్ సౌండ్ తగ్గుతుంది. అది వాల్వ్ ట్యాబిట్ క్లియరెన్స్ అంటే. Fix the tabbit adjust screw by using good screwdriver. ఫీలర్ గేజీ, రింగ్ రించి, స్క్రూ డ్రైవరు, ఈ 3 ఉపయోగించి మనం ట్యాబిట్ క్లియరెన్స్ అనేది చేసుకున్నాం. ఇది ప్రాక్టికల్.